మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అయినా, ఎన్నికల ప్రచార సభల్లో అయినా, మరీ ముఖ్యంగా సిద్ధం లాంటి సభల్లో అయినా పదే పదే ఏదైతే జనానికి చెప్పారో ఎగ్జాక్ట్లీ ఆ మాటలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం, వీళ్ళు ఖచ్చితంగా ఇలానే చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఊహించి కాదు, వీళ్ళ మీద నమ్మకం కావచ్చు ఇలాగే చేస్తారు అని. సో ప్రజలను ముందే ఆయన అలర్ట్ చేశారు. సో ఆయన ఏం చెప్పారో అదే జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన వాటిలో కీలకమైన విషయాలు ఏంది? సూపర్ 6 హామీలు అనేటివి ఇవ్వరు. 2014లో ఏం హామీలు ఇచ్చారో చూడండి, ఏం అమలు చేయలేదు అని ప్రతి వేదిక మీద చదువుతూ పోతూ ఉండి, ఇప్పుడు కూడా సూపర్ 6 ఇవ్వలేరు. అదిగో మన ఆర్థిక పరిస్థితి ఇది, మేము ఇది ఇవ్వడానికే చాలా ప్రణాళికాబద్ధంగా మా హామీలు ఇచ్చాం, వీళ్ళు అలివిమాలిన హామీలు ఇచ్చారు, ఇవ్వలేరు అన్నారు జగన్ గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వలేమని అంటున్నారు. చూస్తే భయం వేస్తుంది, బయట నుంచి చూసినప్పుడు ఇవ్వచ్చు అనుకుని ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు. సో జగన్ గారు ముందే ఇవ్వలేమంటున్నారు, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేమంటున్నారు. అమరావతి మీద కూడా జగన్ గారు క్లియర్గా చెప్పారు, 1,00,000 కోట్లు పెట్టి ఆడ ఖర్చు పెట్టడం వృధా, దండగా, ప్రజల మీద భారం తప్ప ప్రయోజనం ఉండదు అన్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు కాకపోయినా కొంచెం అటు ఇటు ఇప్పటికీ ఒక 56,000 కోట్లేమో అప్రూవల్ అయిపోయినాయి, డబ్బులు కానీ రిలీజ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే 60 నుంచి 66,000 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెట్టబోతున్నారు. సేమ్ జగన్ గారు చెప్పినట్లే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అదేమైనా కనుక లాభదాయకం కాబోతుందా? ఆ సూచనలే కనిపిస్తలేదు. ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తూ ఉంది అంటే, అదిగో ఈ బిల్డింగ్ కట్టండి, అదిగో ఇక్కడ ఇది కట్టండి అని కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్టర్లు పోటీపడి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పనులు దక్కించుకొని పనులు చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సాక్షాత్తు మున్సిపల్ మినిస్టర్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారే బెంగళూరు వెళ్ళి రియల్ ఎస్టేట్ కంపెనీల సమావేశమే, రండి మా దగ్గర వచ్చి కట్టండి, మా దగ్గరకు రండి అని పూర్తిగా దాని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగానే ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా నడుపుతున్నారు ఆ ప్రాజెక్టు విషయంలో. అంతకుమించి ఏమైనా కనిపిస్తూ ఉందా? దండగా మారి ఖర్చు. ఇప్పటికీ హైకోర్టు ఉంది, ఇప్పటికీ అసెంబ్లీ ఉంది, 350 కోట్లు పెట్టి కట్టిండ్రు వాటిని. అవి పక్కన పెట్టేసి మళ్ళీ 1,700 కోట్లు పెట్టి కొత్తవి కడుతున్నారంట ఆ రెండింటి కోసం. అంత వృధా ప్రయాస, జనం మీద నెత్తిన అప్పు. మరి అది ఎప్పుడు లాభదాయకం అవుతుంది? ఏంది అయ్యేది? ఏమో చేస్తారేమో వాళ్ళు, మనకు తెలియదు. ఒక్క ప్రాంతం మీద అన్ని వేల కోట్లు ఏంటి? అన్ని ప్రాంతాలు సమానంగా ఈ ఖర్చు అంతా పెట్టచ్చు కదా, ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చింది. అన్ని చోట్ల పెట్టవచ్చు కదా. అన్ని చోట్ల పెట్టాలనుకున్న వాళ్ళేమో విధ్వంసకారుడు అయ్యారు, అంత అభివృద్ధి కావాలన్నది. ఒకే దగ్గర వేల కోట్లు విచ్చలవిడిగా దద్దుమానంగా ఖర్చు పెడుతున్న వాళ్ళేమో గొప్ప గొప్ప విజనరీలు అవుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లే. ఆరోగ్యశ్రీ అది మూసేస్తున్నారు 7వ తేదీ నుండి. మీ పిల్లలు మంచి విద్యకు దూరం అవుతారన్నారు, మెడికల్ కాలేజీల్లో సీట్లే వద్దని చెప్పారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ జగన్ గారు ఏం చెప్పారో వీళ్ళు అదే చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆయన ఏమని ఎలాంటి ప్రమాదం ప్రజల ముందు ఉంది అని జగన్ గారు ముందే అలర్ట్ చేశారు, ముందే చెప్పగలిగారు. ఇప్పుడు వీళ్ళ చేతలు అవే చూపించుకుంటూ పోతూ ఉన్నారు. అంతకుమించి ఏమైనా కనుక తేడాలు కనిపిస్తున్నాయా? ఏం కనిపించడం లేదు.